అంటే ఇక్కడ నాకు ఒకటి అనిపించింది సినిమా చూసిన తర్వాత, అభిమానులు దాన్ని రాజకీయం చేశారా, రెండు వర్గాల మధ్య ఉన్న అభిమానులు రాజకీయం చేశారా, లేకపోతే నిజంగానే సినిమాలో రాజకీయాన్ని జోడించుకుని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అంటే అభిమానులు అంటే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇతను అల్లు అర్జున్ యొక్క యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఈ అన్నిటికీ మూలం. యాటిట్యూడ్ మీకు నచ్చదా? నాకేంటి, ఎవరికి నచ్చదు, మీకు నచ్చిద్దా? ఇప్పుడు మెగాస్టార్ పవన్ కళ్యాణ్, మిగతా హీరోలు అందరూ ఉన్నారు ఇండస్ట్రీలో. అల్లు అర్జున్ వయసు 42 సంవత్సరాలే, చాలా భవిష్యత్తు ఉంది. చిరంజీవి గారికి 69 సంవత్సరాలు, 7 వయసులో వస్తున్నాడు. ఇప్పటికీ బాస్ మెగాస్టార్. నేనే బాస్ అని ఏనాడు చెప్పలేదు, ఆయన చెప్పలేదా? అందరూ బాస్గా తీసుకుంటారు. అలా అని మరి అల్లు అర్జున్ కూడా ఏనాడు నేనే బాస్ అని చెప్పలేదుగా. కానీ తగ్గేదేలే అని చెప్పేసి అన్నాడుగా. చెప్పను బాస్ కదా, సినిమా డైలాగ్ కాదు సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఒకప్పుడు నేను మీరు అట్లా అనుకుంటే ఒక డైలాగ్ చెప్తా, నా ఫోన్లో ఉంది, వింటారా? ఓకే, నా ఫోన్లో ఉంది, వింటా? ఓకే, వింటాను డెఫినెట్గా. ఎందుకంటే ఇది మీడియాలో మన ఇంటర్వ్యూస్ కానీ తర్వాత ఏదైనా వాయిస్ కానీ మనం ఒకటి చెప్పింది ఎక్కడికి పోదుగా. అవును, ఎక్కడికి పోదు కాదు కదా. సరే, నేను అదే చూపిస్తాను. నేను అన్నాను, ఎప్పుడైనా అన్నాడా అని చెప్పి అన్నారు కాబట్టి. నాకు ఎవరిని చూస్తే అలా అనిపించదు, కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. అంటే డాన్స్లు వేసేసిన మాత్రాన, స్టెప్లు వేసేసిన మాత్రాన, ఫైట్ చేసిన మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసిన మాత్రాన స్టార్ అయిపోరు. స్టార్ అనేది లోపల ఉంటుంది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. రైట్. దీన్ని బట్టి ఫస్ట్ మాట్లాడింది 2012లో. ఆ బన్నీ వేరు. ఇప్పుడు 2024లో మారిన బన్నీ. 2012లో ఏమన్నాడు విన్నారు కదా? విన్నాను. మరి దీన్ని బట్టి ఎవరి యాటిట్యూడ్లో చేంజ్ ఉందని అంటారు? ఒకటి మనం ఎవరు దీన్ని కాన్ఫిడెన్స్ అనకూడదా, దాన్ని యాటిట్యూడ్ అనే బదులు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటాం. ఆమె చనిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నారు, సెక్షన్ నమోదు చేశారు. థియేటర్ యజమానిని, థియేటర్ మేనేజర్ని, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని రిమాండ్ పంపించారు. A2గా ఎవరున్నారు అనుకున్నారు? ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టారు, నోటీసులు జారీ చేశారు, రేపు మాపు అరెస్ట్ అంటారు. అంటే ఇక్కడ ఈ పరిస్థితులకి నువ్వు నార్త్ ఇండియన్లో ప్రూవ్ చేసుకున్నావు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నీ కలెక్షన్ చూస్తే ఒక తెలుగువాడిగా నేషనల్ అవార్డు పొందింది, ఫస్ట్ తీసుకుంది నువ్వే 42 సంవత్సరాల వయసులో. అదేవిధంగా నార్త్ సౌత్ ఏది తెర లేకుండా కలెక్షన్ 500 కోట్లు దాటుతాయి అనేది చూపిస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ నేను వీళ్ళందరికీ అతీతుడిని అనే భావన ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి, నేను తగ్గనన్న వ్యక్తి తగ్గాడుగా. మన మైత్రి మూవీ మేకర్ సక్సెస్ మీటింగ్లో మాకు స్పెషల్ పర్మిషన్గా అన్ని ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అనగానే అక్కడ ఎంత అప్లాజ్ చేసినా అక్కడ ఉంది ఎవరు? అల్లు అర్జున్ అభిమానులు ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళ నుంచి విపరీతమైన ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కోరుకుంటుంది ఏంది? మనం అంతా ఒకటిగా ఉండాలి, ఈ వేరియేషన్స్ వద్దనేది కోరుకుంటున్నారు అభిమానులు. ఆ వేరియేషన్స్ అభిమానులు క్రియేట్ చేసిందా, లేకపోతే నిజంగా ఫ్యామిలీలో ఆ వేరియేషన్స్ వచ్చినాయా అనేది నా మెయిన్. ఎస్, అభిమానులు క్రియేట్ చేసింది కాదు. ఈ యొక్క వ్యవహార శైలి వల్ల ఈ కుటుంబం రెండింటి మధ్య ఏదో గ్యాప్ ఉందనేది అందరూ అనుకుంటున్నమాట. నేను మొన్న ఒక వీడియో చూసాను. సో సరే, చిరంజీవి లేనిది అని అంటే, చిరంజీవి అసలు పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ లేకపోతేనే నువ్వు ఉన్నావా, రాజకీయ దీంట్లోకి వచ్చావా, చిరంజీవి లేకపోతేనే అసలు నువ్వు ఉన్నావా అని అంటే వాళ్ళు, సో అల్లు రామలింగే లేకపోతే చిరంజీవి ఉన్నాడా అన్న రేంజ్ దాకా అంటే వాద ప్రతివాదనలు ఆ రకంగా జరుగుతూ వెళ్తున్నాయి. ఎక్కడ తగ్గట్లే ఎవరు కూడా. సరే, ఇక్కడ నేను దాన్ని ఎందుకు ఇంత దాన్ని లాగుతున్నారు అనేది అనిపిస్తుంది. కిషోర్ గారు, ఈ లాగటం ఆపల. కంపారిజన్ ఈజ్ మోస్ట్ వరస్ట్ ఎనిమీ ఇన్ ద వరల్డ్ అని ఒక పెద్ద తత్వవేత్త. వితలు కంపారిజన్. ఇప్పుడు మెగాస్టార్, నేను మెగాస్టార్ అనుకుంటే చాలా తప్పది. 4.5 దశాబ్దాలను 1970-75 నుంచి పునాదిరాల నుంచి ఆయన ప్రస్థానం ఈ రోజు విశ్వంభర వరకు సాగే ప్రయాణం ఎవరు లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీకి 2 కళ్ళులాగా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు భావించారు. ఇప్పుడు 3వ కన్ను ఎవరు? చిరంజీవి అంటున్నారు. నువ్వే ఇండస్ట్రీలో పెద్దని దాసనారాయణ అంటే నో వద్దొద్దు నేను కాదు అని చెప్పి ఎప్పుడు తగ్గి ఉండే వ్యక్తి చిరంజీవి గారు. కానీ రాజమౌళి లాంటి దర్శకులు మీరు అవునన్నా కాదన్నా అన్నయ్య మీరే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అన్నారు. అలా అని ఆయన ఏమి సేవా కార్యక్రమం చేయకుండా ఉంటున్నా. 24 క్రాఫ్ట్స్కి కరోనా టైంలో 6 మాసాల పాటు నిత్యావసర వస్తువులు ఇచ్చాడు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఇచ్చి చావు బతుకులు ఉన్న వాళ్ళు బతికిచ్చాడు వేలాది మందికి. అదేవిధంగా లక్షలాది మందికి రక్తదానం, నేత్రదానం ద్వారా ఒక సేవ అనేది అభిమానులు చూపించాడు. కాబట్టి ఈరోజు ఎప్పటికీ ఆయన స్థానం మెగాస్టారే, బాసే అనేది అందరి అభిప్రాయం.
అవునా కాదంట Yes, no doubt. నేను ఒక నేనేం ఇంటర్వ్యూ కాదనట్లా. ఒకటి చేశాను సార్ ఈ మధ్య. చాలా గొప్ప వ్యక్తి, అవనిగడ్డకు చెందిన వ్యక్తి. కరెంటు లేని ఆ గ్రామంలో పర్రచివర అనే గ్రామం కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర చదువుకోవడానికి కరెంటు లేదు గ్రామంలో. డిగ్రీ వచ్చే సమయానికి ఫీజు కట్టని 10,000 లేవు. బాబాయిలు అందరూ సహకరిస్తే ఫీజు కట్టాడు, యూనివర్సిటీ ఫీజు, నాగార్జున యూనివర్సిటీ బీటెక్కి. ఆ తర్వాత కసితో ఎదిగి ఈరోజు 7,500 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు సార్ మీకు అంటే స్ఫూర్తి అంటే, నా లైఫ్లో నాకు నా పర్సనల్గా మా నాన్నగారు అయితే, నా ప్రొఫెషనల్గా నేను ఈ ఎదగటానికి కారణం చిరంజీవి గారు అన్నాడండి. ఇంతవరకు ఆయన చిరంజీవిని కలవాలా? ఒక స్వయంకృషి, ఒక విజేతతో ఆయన పడిన కష్టం, ఆయన పడిన బర్నింగ్ డిజైర్, ఆ కసితో ఈ రోజున నేను ఎదిగాను సార్ అన్నాడు. ఏమంటారు మీరు? ఒక బొండాడ రాఘవేంద్ర అని బొండాడ గ్రూప్, సెల్ టవర్సు, రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్లో ఈరోజు ఇండియాలోని టాప్ పొజిషన్లో ఉన్నాడు. పక్కన ఉన్న కృష్ణా జిల్లా. నాకు స్ఫూర్తి అన్నాడంటే ఎంతోమందికి స్ఫూర్తి ఆయన. ఇప్పుడు ఆయన కాదని ఒకప్పుడు చిరంజీవి గారు లేదని నేను లేనన్న వ్యక్తి ఈ వ్యక్తే, బాబాయ్ మించిన వాళ్ళు లేదని ఈ వ్యక్తే. నేను ఒకవైపు రాజకీయ పార్టీతో పోరాడుతున్నాడు ఆయన. ఎవరు? నీకు మేనమామ అవుతాడు, సరే బాబాయ్ని పిలుచుకోవచ్చు ఇంట్లో, ఎందుకంటే కలిసి కుటుంబం. ఇప్పుడు ఆ వ్యక్తి నేను తగ్గనన్న వ్యక్తి తగ్గాడుగా. మన మైత్రి మూవీ మేకర్ సక్సెస్ మీటింగ్లో మాకు స్పెషల్ పర్మిషన్గా అన్ని ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అనగానే అక్కడ ఎంత అప్లాజ్ చేసింది. అక్కడ ఉంది ఎవరు? అల్లు అర్జున్ అభిమానులు ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళ నుంచి విపరీతమైన ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళు కోరుకుంటుంది ఏంది? మనం అంతా ఒకటిగా ఉండాలి, ఈ వేరియేషన్స్ వద్దనేది కోరుకుంటున్నారు అభిమానులు. సరే, అదే మనసులో పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే ఇప్పుడు నీ టికెట్స్కి, నీ సినిమాకి స్పెషల్ పర్మిషన్ కానీ ఎన్నో వచ్చేయ. సింపుల్ లాజిక్. అదేం పెట్టుకోలేదు కదా. ఒక సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లో వచ్చిన ఆ రోజు